అయోధ్యలో రామమందిరం పూర్తి అయింది. మరి ఇప్పుడు పూర్తి కావాల్సిన శివుని కార్యం ఒకటి ఉంది. అదే జ్ఞానవాపి మసీద్ దగ్గర ఉన్న శివుని మందిరం. కోర్టులో జ్ఞానవాపి మసీదు మీద ఆర్గ్యుమెంట్స్ జరిగి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాని సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఒక సంచలన రిపోర్ట్ని కోర్టు వారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ యొక్క సారాంశం జ్ఞానవాపి మసీదు కన్నా ముందే అక్కడ ఒక పెద్ద శివుని టెంపుల్ ఉండేదని, ఆ టెంపుల్ మీద జ్ఞానవాపి మసీదు కట్టినట్టుగా ఆ సర్వే రిపోర్ట్ని కోర్టుకు సబ్మిట్ చేసింది. ఈ రిపోర్ట్ని గోప్యంగా ఉంచాలని ముస్లిం తరపు న్యాయవాదులు వాదించినా ఈ రిపోర్ట్ని పబ్లిక్గానే ఉంచాలని కోర్టు తీర్పును వెలువరించింది. ఎట్టకేలకు ఈ సర్వే రిపోర్ట్ని జనవరి 25, 2024 ఈ కేసు వాదిస్తున్నటువంటి అడ్వకేట్ విష్ణు శంకర్ జైన్ ప్రెస్ ముందు చదివి వినిపించడం జరిగింది. ఇది ఒక పెద్ద స్టెప్ అని చెప్పుకోవాలి. ఒకప్పుడు మొఘల్స్ రూలింగ్ లో హిందూ టెంపుల్స్ ధ్వంసం చేసి మసీదుని నిర్మించారు. అప్పుడు ధ్వంసం కాబడిన బాగా ప్రాముఖ్యమైన ఆలయాలు: 1 అయోధ్యలోని రామ మందిరం, 2 మధురలోని శ్రీకృష్ణుని టెంపుల్, 3 జ్ఞానవాపిలోని శివుని టెంపుల్. అయోధ్యలో రామ